హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. యువ క్రికెటర్ అంబటి రాయుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. అంబటి రాయుడు సిద్ధం అంటూ తన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున అంబటి రాయుడు చేసినటువంటి ఈ ట్వీట్ సిద్ధం అని తప్ప దాంట్లో ఏం లేదు. దేనికి సిద్ధమో లేదు, ఎందుకు సిద్ధమవుతున్నారు, ఎవరి తరపున సిద్ధమవుతున్నారు అనేటువంటిది మాత్రం ఏమీ లేదు. ఈ సిద్ధం అనేటువంటి టైటిల్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా 4 కీలకమైన 4 రీజియన్స్లో 4 సిద్ధం బహిరంగ సభలు నిర్వహించి ఉన్నారు. కాబట్టి అంబటి రాయుడు సిద్ధం అని పోస్ట్ చేయగానే అంబటి రాయుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి చర్చ సోషల్ మీడియా వేదికగా ఈ రోజున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంబటి రాయుడు క్రికెట్ నుంచి తాత్కాలికంగా విరమించుకున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక 6 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగానే పనిచేశారు. మొన్న డిసెంబర్లో గుంటూరు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. బహుశా డిసెంబర్ 24వ తారీఖు అనుకుంటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండవ కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆహ్వానించారు. ఆ తర్వాత గుంటూరు పార్లమెంటు స్థానానికి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలను పోటీ చేయించాలని ముఖ్యమంత్రి భావించడం, ఆ తర్వాత చర్చలు జరపడం, తర్వాత కృష్ణదేవరాయలు ఎలా వైసీపీ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ విషయాల మీద హర్ట్ అయినటువంటి అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఒక సింపుల్గా ఒక ట్వీట్ చేశాడు. అంటే రాజకీయం అంటే ట్విట్టర్లోనే జరిగిద్దని అనుకుంటున్నాడు అంబటి రాయుడు. క్రికెట్ ఆడినంత సులువు కాదు రాజకీయాలు అయితే. అందుకని ఏమైనా ఒక ట్వీట్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆఫీసులో పవన్ కళ్యాణ్తో 1 గంటన్నర భేటీ అయ్యాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేసినట్టున్నాడు. భోజనం చేసి ఇద్దరు మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ నాకు వేవు లెంతలు బాగా కుదిరిని, మేమిద్దరం బాగా మాట్లాడుకున్నాము, ఇక నా ప్రయాణం జనసేనతోనే అన్నాడు. మరి ఆ తర్వాత మళ్ళీ కనపడకుండా పోయాడు. ఎక్కడికి పోయాడు ఏంటి అంటే ఎక్కడో మహారాష్ట్రలో ముంబైలోనే ఏదో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారని అన్నారు. ఆ తర్వాత ఉలుకు లేదు పలుకు లేదు. ఇప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత మరి తెల్లవారుజామున మరి సిద్ధం అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధమా, లేదు అంటే కాంగ్రెస్ వైసీపీకి వ్యతిరేకంగా జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి సిద్ధమా ఏంటి అనేది తెలియదు. అయితే ఇప్పుడు దేనికి సిద్ధమైన అంబటి రాయుడు అన్నీ అయిపోయినాయి. ఆయన మనోడు క్రికెట్ ఆడుకొని వచ్చేసరికల్లా ఇక్కడ సీట్ల పంపకాలు మొత్తం అయిపోయినాయి. కూటమిలో దాదాపుగా అన్ని సీట్లు, ఎంపీ సీట్లు దాదాపుగా అయిపోయినాయి. 1, 2, 3 ఉన్నట్టున్నాయి. అతనికి అనుకున్నది గుంటూరు పార్లమెంట్ కానీ మచిలీపట్ట పార్లమెంట్ కానీ ఈ 2 అయిపోయినాయి కూడా ఆల్రెడీ. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన వైసీపీని కాదని జనసేనలో చేరినా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చేటువంటి పరిస్థితి కనపడటంలా. ఒకవేళ కాదు అని మళ్ళీ వైసీపీకి వచ్చాడు అనుకోండి, వైసీపీలో అయితే మరేం లేదు, ఆల్రెడీ 24 అనకాపల్లి మినహా అన్ని ఎంపీ స్థానాలు కూడా ప్రకటించేశారు. 24 175 అసెంబ్లీలు కూడా ప్రకటించాడు. మరి అయినా పర్వాలేదు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అధికారంలోకి వస్తే నాకు ఏమన్నా అవకాశం ఇస్తారని ఏమన్నా మరి ఏమన్నా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై అంటారా, వైసీపీ జెండా భుజానికి ఎత్తుకుంటారా, వైసీపీ కండవ కప్పుకుంటారా, అసలు ఏం జరిగిద్ది? మరి ఈ ట్విట్టర్ రాయుడు అంబటి రాయుడు ఏ రాజకీయంగా ఇటువైపు మొగ్గు చూపుతాడు, తన ప్రయాణం ఏమిటి అనేటువంటిది తను స్పష్టంగా చెప్పకుండా తెలిసేటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ, మీ కృష్ణాంజనేయులు.